శరీరం తయారైన తర్వాత ఇప్పుడు బిల్డింగ్ కట్టిన తర్వాత బ్లడ్ పాసింగ్ జరుగుతుంది, దాని తర్వాత పెయింటింగ్ వేస్తాం. పెయింటింగ్ ముందు ఒకటి జరుగుతుంది వైరింగ్. ఆ 33 కోట్ల భాగాలతో ఎలా ఏర్పడుతుంది ఆ శరీరం? పిండాండాకృతి నుంచి ఆ శరీరం అంటే అండాకృతిని కాదు, వీర్యం నుండేది గచ్చకాయ కలర్లు గర్భంలో ఉద్భవించి అక్కడ ప్రాసెస్ అయ్యి పురుషుడైతే 9 నెలల 9 రోజులు 9 గడియలు 9 వినాడిగలకి తర్వాత పిండం బయట నుంచి గర్భం నుంచి బయటికి రాలేదనుకో రోగం ఉంది, ఆ రోగానికి వైద్యం చేయాలి. అది ఆడపిల్ల అయితే 10 నెలల 10 రోజులు 10 నాడిగా 10 వినాడిగా అయిన తర్వాత బయటికి వస్తుంది, అది అక్కడే జరుగుతుంది. అయితే గింజలు విత్తనాలు ఎక్కడ పడినాలు మొలడానికి ఉండే అవకాశం ఉండే మొలుతుంది. అదే విధం శరీరానికి 2006 ఎముకలతోటి మనం పుట్టి 5 సంవత్సరాల లోపల 213 ఎముకలు అయ్యి వచ్చిన తర్వాత అక్కడి నుంచి కండరాల వినితోటి ఇంకా ఉండే పార్ట్లన్నీ అంటే ఇంటెస్టైన్, హార్ట్, లంగ్స్, స్ప్లీన్, గాల్ బ్లాడర్ ఇదన్నీ ఉద్భవంతో వస్తుంది. ఒక్క స్టేజ్ వరకు ఎంతవరకు ఎదగాలో అంతవరకు ఎదుగుతుంది. అప్పుడు చేసిన కొన్ని పొరపాటు ముజ్జన్మ పాపాలు పెద్దవాళ్ళు అంటే డాక్టర్ల ప్రవర్తన వాళ్ళు లేదంటే పూర్వాన్ని మంత్రశాని వీళ్ళు దాన్ని కొన్ని సిచ్యువేషన్కి అనుసరించి ఉంటే కొన్ని ప్రాబ్లం వాళ్ళే చిన్న కొన్ని అంగవైకల్యాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇదన్నీ చేయవలసింది ఎప్పుడు 13 సంవత్సరాల లోపల సరి చేసుకోవాలి, సరిగా పోతే అవ్వదు.